Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. ఫేస్లో గ్లో ఇది మనందరి సొంతం కావాలనే కదా అనుకుంటాము. మరి ఫేస్లో గ్లో రావాలంటే ఏం చేయాలి? పై పూతలే సరిపోతుందా? ఇంటర్నల్గా ఇంకేమైనా చేయాలా? యోగాతో ఫేస్ గ్లో సాధ్యమేనా? అసలు ఇది వాస్తవమా? ఫేస్లో గ్లో రావాలంటే ఏం చేయాలి అనే డౌట్ని క్లారిఫై చేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు స్టూడియోలో న్యూట్రిషనిస్ట్ అండ్ యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ స్వర్ణ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. హీరోయిన్ల ఫేస్లో గ్లో చూస్తామండి, మా ఫేస్లో లేదు అని బాధపడుతూ ఉంటారు చాలామంది. అలా మన ప్రోగ్రామ్ చూస్తున్న ఎంతోమంది యంగ్స్టర్స్కి ఫేస్లో గ్లో వారి సొంతం అవ్వాలంటే ఏం చేయాలి? వెరీ సింపుల్. మన బాడీలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఓకే. అవన్నీ కూడా అలైవ్ సెల్స్, రైట్? ఏదో కొద్ది అంటే ఈ నెయిల్ టిప్లో ఉన్న సెల్స్ ఉంటాయి కదా, రైట్? ఇవన్నీ లైవ్ సెల్స్. ఈ టిప్లో ఉన్న సెల్స్ ఉంటాయి కదా, అవి డెడ్ సెల్స్. అవి తప్ప బాడీలో ఉన్న ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ అన్నీ కూడా అలైవ్ సెల్స్. ఒక సెల్ బతికుంది అంటే దానికి ఖచ్చితంగా ఆక్సిజన్ కావాలి, రైట్? సో ఆ ఆక్సిజన్ సప్లై దేని ద్వారా అవుతుంది? బ్లడ్ ద్వారా అవుతుంది. సో మీరు అన్నట్టుగా ఫేస్లో గ్లో ఇంప్రూవ్ అవ్వాలంటే ఫేస్కి బ్లడ్ సర్క్యులేషన్ పెంచాలి. అదేంటండి, కాస్మెటిక్స్ ఏమైనా వాడితే బాగా అయిపోద్దేమో అని అనుకున్నాను నేను. ఎన్ని సంవత్సరాలు పడతారు కాస్మెటిక్స్? ఎన్నిసార్లు పడతారు? మీకు న్యాచురల్గా కావాలా, ఆర్టిఫిషియల్ కావాలా? అది డిసైడ్ చేసుకోండి. ఓ, న్యాచురల్గా కావాలి. దట్ ఈస్ ఫైన్. ఎస్. ఫిక్స్. రైట్. సో నేను న్యాచురల్గా ఎలా అవ్వాలో చెప్తాను. ఓకే, ఫైన్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రోజు ఒక 250 ml వెజిటబుల్ జ్యూస్ తాగాలి. ఏ వెజిటబుల్ అయినా ఓకేనా? ఎనీ గ్రీన్ అది లీఫీ వెజిటబుల్ అయినా నార్మల్ వెజిటబుల్ అయినా సరే, గ్రీన్ వెజిటబుల్ ఒక 250 ml జ్యూస్ తాగాలి. మీరు మార్నింగ్ ఎంటీ స్టమక్లో తాగుతారా లేదా ఈవినింగ్ కాఫీ బదులు తాగుతారా, అది మీ ఇష్టం. బట్ 250 ml జ్యూస్ ఖచ్చితంగా తాగాలి, రైట్? అది తాగుతూ, రైట్? నెక్స్ట్ స్లీప్, ప్రాపర్గా స్లీప్, రైట్? యాక్చువల్గా చెప్పాలంటే 24 అవర్స్ని 3 పార్ట్స్ కింద బ్రేక్ చేస్తాం. 8 ఈజ్ ఫర్ స్లీప్, 8 ఈజ్ ఫర్ వర్క్, రిమైనింగ్ 8 ఈజ్ ఫర్ యువర్ పర్సనల్. బట్ దురదృష్టం ఏంటంటే ఆ రిమైనింగ్ 8 ట్రాన్స్పోర్టేషన్లో పోతుంది మనకి. ఎస్. ఓకే. సో 8 అవర్స్ స్లీప్ కాస్త ఏమైంది, 6 అవర్స్ అయింది. మళ్ళీ ఇన్స్టాగ్రాము సోషల్ మీడియా వచ్చేది ఏమైంది, 3-4 అవర్స్ అయింది. అస్సలు ఫోన్ లేనిది ఉండట్లేదుగా. అందుకే అసలు ఫోన్ బెడ్రూమ్కి తీసుకెళ్ళకపోవడమే బెటర్. ఓకే. రైట్? నేను 9 o'clock నా ఫోన్ ఏరోప్లేన్ మోడ్లో పెట్టేస్తాను. డే అంతా చూసినా ఫోన్ ప్రాబ్లం లేదుగా. అంటే ఎస్పెషల్లీ నైట్లో చూడకపోవడం బెటర్. ఓకే. సో మంచి క్వాలిటీ స్లీప్ కావాలి, అట్లీస్ట్ 6 to 7 hours. ఓకే. స్ట్రెస్ తగ్గించుకోవాలి. దెన్ మనకి ఈ ఫేస్కి బ్లడ్ సప్లై పెంచడానికి ఓకే మనకి ఆసనాస్ ఉన్నాయి. ఆసనాస్తో పాటు ప్రాణాయామాస్, మెడిటేషన్స్ ఉన్నాయి. ఈ ప్రాణాయామం, మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మైండ్ కామ్ అవుతుంది. మైండ్ కామ్ అయినప్పుడు బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్గా ఉంటుంది. ఎప్పుడైతే మీరు స్ట్రెస్గా ఉంటారో, రైట్, మైండ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. అసలు ఏం చేయాలి అర్థం కాదు, బ్లడ్ ఎక్కడ పంపించాలి అర్థం కాదనమాట, రైట్? నెక్స్ట్, నైట్ పడుకునేటప్పుడు మీ పిల్లో సైజ్ అనేది వీలైనంత తక్కువగా ఉండాలి. నేను ఆల్మోస్ట్ 30 years అయింది అసలు పిల్లో వాడట్లేదు. అసలే పిల్లో జీరో, కంప్లీట్ జీరో. 30 years దాటి నిద్ర పడుతుందా? ఎందుకు పడు, హ్యాపీగా పడుతుంది. మీరు బెడ్ మీద పడుకుంటారా, నేల మీద పడుకుంటారా? నేల మీద పడుకున్నా నాకు నిద్ర వస్తుంది, బెడ్ మీద పడుకున్నా నిద్ర వస్తుంది. వితౌట్ పిల్లో? నథింగ్, ఎనీథింగ్, జస్ట్ ఫ్లోర్ మీద పడుకున్నా నిద్ర. ఓ మై గాడ్. వ్యూస్, పిల్లో లేకపోతే గ్లో సొంతం అంట, ట్రై చేయండి. యా. సో బ్లడ్ ఫ్లో పెంచడానికి మనకు కొన్ని ఆసనాస్ ఉన్నాయి, రైట్? అంటే మన హార్ట్ నుంచి సప్లై అయ్యే బ్లడ్లో 30% హెడ్కి వెళ్తుంది, అంటే బ్రెయిన్ హెడ్కి వెళ్తుంది. అలాగే లంగ్స్ నుంచి సప్లై అయ్యే ఆక్సిజన్లో 30% హెడ్కి వెళ్తుంది. ఇప్పుడు మీరు డేలో నిలబడ్డప్పుడు ఆ హార్ట్ మీద, లంగ్స్ మీద ప్రెషర్ అవుతుంది, కొద్ది గొప్ప తక్కువ మోతాదులో వెళ్తుంది. మీరు పడుకున్నప్పుడు కూడా మళ్ళీ తలను తీసుకెళ్ళి పైన పెట్టారనుకోండి, ఇంకా మీరు మరి పిల్లో లేకపోతే నెక్ పైన వెయిట్ పడుతుంది, నెక్ ప్రాబ్లం వస్తుంది. నథింగ్. ఇప్పుడు అడవిలో ఎలిఫెంట్ పడుకుంటుంది, ఏ పిల్లో పెట్టుకుంటుంది? ఆఫ్ కోర్స్ ఎలిఫెంట్స్ అవి పక్కకు పెడితే టైగర్ మనం పడుకుంటుంది. మనుషులం కదా, ఆ. నెక్ పెయిన్ వస్తుందేమో పిల్లో లేకపోతే మీరు అనేది డౌట్ ఓకే, వస్తుంది. ఫైన్. మీరు కొన్ని ట్రైబల్ ప్లేసెస్లో వెళ్ళి ఫార్మర్స్ని చూడండి, స్టోన్ మీద పడుకుంటారు వాళ్ళు.
రైట్. స్టోన్ మీద పడుకుంటారు. ఎందుకంటే బాడీ అంతా టైర్డ్ అయిపోయింది. దట్ బాడీ నీడ్స్ ఓన్లీ రెస్ట్, నథింగ్ ఎల్స్. ఏసీ అక్కర్లేదు, ఫోమ్ బెడ్ అవసరం లేదు, సోఫా అవసరం లేదు, ఏమి అక్కర్లేదు. అంటే దీన్ని బట్టి మీరు ఎక్కడైనా పడుకోగలరు. బండ పైన కూడా. బండ పైన కూడా పడుకుంటాం నిద్ర వస్తుందా? హ్యాపీగా సౌండ్ చెయ్యి ఇలా పెట్టుకుంటారేమో. అక్కర్లేదు. ఆహా. ఓకే, రైట్. సో ఇన్వర్టెడ్ ఆసనాస్ ఉంటాయి మనకు కొన్ని. ఆ ఆసనాస్ వేయడం వల్ల అప్పుడు ఏమవుతుందంటే హెడ్కి బ్లడ్ ఫ్లో పెరుగుతుంది అనమాట. దాని ద్వారా ఫేసే కాకుండా మీ హెయిర్ కూడా గ్లో అవుతుంది, హెయిర్ స్ట్రెంగ్తెన్ అవుతుంది, రైట్. హెయిర్ ఫాల్ తగ్గుతుంది, వైట్ హెయిర్ తగ్గుతుంది అనమాట. ఓ, ఎస్. విన్నారా వ్యూవర్స్? నెత్తి కింద పిల్లో లేకపోతే ఇన్ని లాభాలట. మనం ఏమి చేయనక్కర్లా, జస్ట్ పిల్లో లేకుండా పడుకుంటే చాలు. అంటే ఒకవేళ పిల్లో మీరు అంటే ఓవర్ నైట్ నేను ఎవరిని మానమని చెప్పట్లేదు. ఓకే, పిల్లో వాడినా పర్లేదు, కొంచెం లైట్గా ఉండేట్టు చూసుకోండి, స్లోలీ ఆ సైజ్ తగ్గించుకోవాలి. తగ్గించుకోండి. ఈ ఇన్వర్టెడ్ ఆసనాస్ వేస్తున్నట్లయితే పిల్లో వాడినా కూడా రైట్ బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది అనమాట. రైట్. లైక్ పర్వతాసన్ ఉంది. పర్వతాసనంలో బాడీ ఈ షేప్లో వస్తుంది. ఓకే, షేప్లో వచ్చినప్పుడు ఏమవుతుంది, మొత్తం హెడ్ అంతా కిందికి వచ్చేస్తుంది. రైట్. హెడ్ కిందికి వచ్చినప్పుడు అప్పుడు ఫ్లో అనేది పెరుగుతుంది. సో మీరు దాన్ని స్టార్టింగ్లో ఒక 10 కౌంట్ అంటే 10 సెకండ్స్ హోల్డింగ్ చేసి మెల్లిగా దాన్ని ఒక 2 మినిట్స్ 2.5 మినిట్స్ హోల్డింగ్ పెంచుకోండి. అంటే మీరు ఎంతసేపు ఉంటే అంత ఫ్లో అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఈవెన్ శశాంకాసన ఉంది. రైట్. శశాంకాసనలో కూడా మొత్తం హెడ్ అంతా డౌన్ కిందికి వచ్చేస్తుంది, అప్పుడు కూడా ఫ్లో అనేది పెరుగుతుంది. సో ఈ విధంగా బ్లడ్ ఫ్లో పెరిగే ఆసనాస్ అంటే మళ్ళీ దీనికి కాంట్రాఇండికేషన్స్ ఉన్నాయి, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ప్రతి ఆసనం ప్రతి వారు వేయలేరు. అందుకే మన పూర్వీకులు, మన ఋషులు, మునులు ఇన్ని రకాల ఆసనాస్ డిజైన్ చేశారు. సో చూసుకొని దాంతోపాటు మెడిటేషన్, ప్రాణాయామ రోజు మీరు 3 పూటలు భోంచేస్తారు కదా. రైట్. సో మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ప్రాణాయామ చేశారనుకోండి, మైండ్ కామ్ అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గినప్పుడు బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్గా ఉంటుంది. ఓకే, సో తద్వారా అంటే ఓవరాల్గా ఏంటంటే మీ ఫేస్లో ఉన్న ప్రతి సెల్ని మీరు యాక్టివ్గా ఉంచుతూ, అలైవ్గా ఉంచుతూ, దానికి కావాల్సిన బ్లడ్, ఆక్సిజన్ కనుక ఇచ్చారనుకోండి, అదంతా లైవ్గా ఉంటుంది. ఇంకా మీరు ఎక్స్టర్నల్గా క్రీమ్స్ ఏం వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రాణాయామం ఎవరికి పాసిబుల్ అవుతుంది చెప్పండి? చాలా మంది వర్క్ చేసేవాళ్ళే. సో ఇప్పుడు బెడ్, పిల్లో తగ్గించమన్నారు. ఫైన్, రైట్, గుడ్. పడుకునేటప్పుడు రైట్, అదొక ట్రై రైట్, చేయొచ్చు. రైట్. బట్ 24 సగం లైఫ్ ఇంట్లో అయితే, సగం ఆఫీస్లోనే అవుతున్న మాలాంటి వాళ్ళకి మరి ఫేస్లో గ్లో కావాలంటే ఏం ఎక్కడైనా చేయాలి? చేసుకోవచ్చు, మీరు ఎక్కడైనా ప్రాణాయామం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కండిషన్ ఏంటంటే మీ ఎన్విరాన్మెంట్ పొల్యూటెడ్గా ఇంకేమైనా లేకుండా. టిప్స్ ఉన్నాయా? దిస్ ఇస్ ద బెస్ట్. 5 మినిట్స్ ప్రాణాయామ చెప్పాను కదా, అది మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మెట్రోలో ట్రావెల్ చేస్తూ చేసుకోవచ్చు, కార్లో మీరు డ్రైవ్ చేయకపోతే చేసుకోవచ్చు హ్యాపీగా. రైట్. కండిషన్ ఏంటంటే చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఏదో అది కొంచెం పొల్యూటెడ్గా లేకుండా చూసుకోండి. అదే మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఏదో కల్వర్ట్ ఉంది, దాని మీద కూర్చొని మీరు ఎస్. చేస్తారు, దాని కింద ఏదో డ్రైనేజ్ వెళ్తా ఉందంటే ఐ డోంట్ ఎంకరేజ్. ఓకే, కొంచెం నీట్ ఎన్విరాన్మెంట్ ఉండి, రైట్. ఒక 10 నిమిషాలు మీ కొరకు మీరు కేటాయించుకోలేరా? ఏవో ఫేస్ ఎక్సర్సైజ్ ఉంటాయి అంటారు, వాస్తవమేనా అవి కూడా గురుగారు? ఉంటాయి, అవి దానికంటే అంటే నేను చెప్పేది చాలా బేసిక్ లెవెల్, ఓకే. చాలా బేసిక్ లెవెల్ చెప్తున్నాను. ఓకే, వెరీ సింపుల్ స్టార్టింగ్ లెవెల్ ఈ చెప్తున్నాను. ప్రాబ్లంతో కూడా మీ దగ్గరికి వచ్చే క్లయింట్స్ ఉన్నారా? ఎస్, రీసెంట్గా నా దగ్గర ఒక క్లయింట్ జాయిన్ అయ్యారు. తను ఫస్ట్ చెప్పిన కండిషన్ అదే, సార్ నా ఫేస్ గ్లో కావాలి అని చెప్పారు. రైట్, నిన్నే చెప్పాను ఆయన కాల్ చేసి, మీరు చూసుకున్నారా, మీ ఫేస్ గ్లో వచ్చేసింది చూసారా అని అంటే ఇది చెప్పాను. వాస్తవమే అన్నమాట. 100%, ఓకే. 100%. కావాలంటే మీరు ఒక 1 మంత్ చేసి చూడండి. 1 మంత్. ఎస్. ఓకే. ఓకే, గ్లో రెట్టింపు అవుతుంది. 100% పెరుగుతుంది. అంటే 1 మంత్లో రెట్టింపు అవుతుందని నేను గ్యారంటీ ఇవ్వలేను. మీరు ఇవాళ సెల్ఫీ తీసుకోండి, ఆఫ్టర్ 1 మంత్ తర్వాత ఎలా ఉన్నానని చెప్పండి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి 30 డేస్ డైలీ 15 మినిట్స్ ప్రాక్టీస్ చేసి అప్పుడు మళ్ళీ సెల్ఫీ తీసుకోండి. ఇప్పుడు మీరు అన్నారు పొట్టకైతే కొంచెం ఎంటీ స్టమక్ ఉన్నప్పుడు రావాలి, Right. మార్నింగ్ టైంలో చేస్తే రిజల్ట్ బాగుంటుంది Right. అని. మరి ఫేస్లో గ్లో రావాలంటే ఎక్సర్సైజ్ ఏ టైంలో చేయాలి? ఎప్పుడైనా చేసుకోవచ్చు, హ్యాపీగా ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా ఇబ్బంది లేదు. చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. కండిషన్ ఒకటి, ఎన్విరాన్మెంట్ నీట్గా ఉండాలి అంతే. ఓకే. Yeah. మన థింకింగ్ కూడా పాజిటివ్గా ఉంటే బెటర్ ఏమో. 100%, 100%. ఫేస్ ఎక్సర్సైజ్ ఉంటుంది అని కూడా విన్నాము. ఎలాంటి ఎక్సర్సైజ్ ఉన్నాయండి? ఫస్ట్ సింపుల్గా ఏంటంటే మీ 2 చిక్స్ ఉన్నాయి కదా, వాటిని బెలూన్ లాగా ఇమాజిన్ చేయండి. ఇమాజిన్ చేసి ఫుల్గా అంటే మొత్తం ఈ బక్కల క్యావిటీలో గాలి నింపేసుకుని వాటిని బయటికి స్ట్రెచ్ చేయండి. ఓకే,
చేయండి. ఇలా ఎంతసేపు? మీరు చేయండి. అంటే ఎంతసేపు 1 హోల్డ్ మినిట్ హోల్డ్ చేయాలి? చేయగలిగితే చేయండి 1 1 మినిట్. మినిట్. యెస్. వ్యూయర్స్ ఐ విల్ ట్రై. బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు. ఫుల్ ఇంకా రైట్. మీరు పెళ్ళికెళ్లారు. ఒక పెద్ద లడ్డు తీసుకున్నారు. నోట్లో పెట్టుకున్నారు. ఇంకా అవ్వా! ఏవండీ బుగ్గలు నొప్పిలేస్తున్నాయి. మజిల్‌కి ఎక్సర్సైజ్ అవుతుంది. అక్కడ ఉండే మజిల్‌కి ఎక్సర్సైజ్ అవుతుంది. ఇలా ఎంతసేపు? 1 మినిట్ హోల్డ్ చేయగలిగితే 1 మినిట్ హోల్డ్ చేయండి. ఆ! ఓకే. ఇప్పుడు నెక్స్ట్ నోట్లో పెట్టుకున్న లడ్డు ఉంది గదా! ఓకే. దాన్ని నమలాలి. ఓకే. ఓకే. మామూలుగా అన్నం ముద్ద నములుతారు కదా! అలా. హ్మ్. రైట్. ఇలా క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ ఒక 10 టైమ్స్ చేయండి. అలా అలా. హ్మ్. ఇలా చేయండి. అలా కాదు. ఇంకా ఫుల్‌గా తీసుకోండి. ఫుల్‌గా బల్ చేయండి బయటికి చిక్స్‌ని. ఇంకా ఫుల్‌గా. చూసారా? ఫేస్ మజిల్స్ మొత్తం ఇన్వాల్వ్ అవుతున్నాయి. రైట్? ఆ! యాహ్! సో, ఈ విధంగా క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ రైట్ ఫుల్‌గా నింపి స్ట్రెచ్ చేయడం. ఏ టైంలో చేయాలి ఎక్సర్సైజ్? దీనికి సంబంధం ఏం లేదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి. పొట్ట రిలేటెడ్ ఉంటే కనుక పొట్ట ఎంప్టీ స్టమక్. దట్స్ ఇట్. మిగతా ఏ ఎక్సర్సైజ్‌కి టైంతో సంబంధం లేదు. ఎక్కడైనా చేసుకోవచ్చు. కండిషన్స్ అప్లై. ఎన్విరాన్మెంట్ నీట్‌గా ఉండాలి. ఓకే. పొల్యూటెడ్‌గా ఉండకూడదు. ఇలా అంటే ఎంత టైం పడుతుంది? 1 మంతా? 2 మంతా? రిజల్ట్ రావడానికి టైం ఎంత 30 పడుతుంది? డేస్‌లో మీరు డిఫరెన్స్ చూస్తారు. నేను చెప్తున్నా కదా! మీరు ఓకే. ఖచ్చితంగా మనసా వాచా కర్మణ హ్మ్. మనసు పెట్టి హ్మ్. ఒక 30 డేస్ మీరు చేయండి. ఫస్ట్ సెల్ఫీ తీసుకోండి. తర్వాత సెల్ఫీ తీసుకోండి. దీనివల్ల ఫేస్‌లో గ్లో సొంతం అవుతుంది. 100%. 100%. ఒక న్యూట్రిషనిస్ట్‌గా అండ్ యోగా థెరపిస్ట్‌గా మీరు చాలామంది క్లయింట్స్‌కి లెసన్స్ చెప్తూ ఉంటారు గదా! ఎక్కడ మీ ఆఫీస్ ఉంది? అండ్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ 2 అవైలబుల్‌గా ఉంటారా? యాహ్! అంటే పాండమిక్ తర్వాత మాక్సిమం ఆన్‌లైన్ ఉంది. ఈవెన్ ఆఫ్‌లైన్ కూడా తీసుకుంటాం. మన దగ్గర మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి. సో, బేసిక్‌గా ఈవెన్ ఓవర్‌సీస్ నుంచి కూడా క్లయింట్స్ మన దగ్గర జాయిన్ అవుతారు. బేసిక్‌గా ఎక్కువ ఆన్‌లైన్ క్లాసెస్ అనేవి జరుగుతుంటాయి. ఆన్‌లైన్ వల్ల గూడా సాధ్యమవుతుందా యోగా? 100%. 100%. 100%. ఓకే. యాహ్! సో, ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకునే వాళ్ళకి ఆహ్, ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడము? స్క్రీన్ పైన ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్‌కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే నా ఫ్రీ టైమ్ చూసుకొని నేను కాల్ బ్యాక్ చేస్తాను. కాల్ బ్యాక్ చేసి దాన్ని బట్టి మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది తెలుసుకొని దాన్ని ఏ బట్టి ప్రాబ్లమ్‌కి యోగాలో పరిష్కార మార్గాలు ఉన్నాయండి? ఏ ప్రాబ్లమ్‌కి లేదు చెప్పండి. వాహ్! యెస్. అన్నిటికి ఉన్నాయి. ఎవ్రీథింగ్ అండర్ ద స్కై. ద ఓన్లీ మీరు థింగ్ మీరు దేనికి ప్రతి స్పెషల్‌గా చెప్తారు? ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ డీల్ చేస్తాను. ఓన్లీ ఏంటంటే మీకు ఓపిక కావాలి. మీకు కాన్ఫిడెన్స్ కావాలి. మీ డెడికేషన్ కావాలి. మీ టైం కావాలి. దట్స్ ఇట్. సో, ఏ హెల్త్ ప్రాబ్లమ్ అయినా యోగాలో పరిష్కార మార్గం ఉంది అని చెప్తున్నారు. యాహ్! ఒకవేళ అప్రోచ్ అవ్వాలి అంటే డిస్‌ప్లే అవుతున్న నంబర్స్‌కి కాల్ చేసేయొచ్చు. అండ్ దీనికి సంబంధించిన యోగాకి సంబంధించి పూర్తి డౌట్స్‌ని క్లారిఫై చేసుకోవచ్చు. మన సొంతంగా చేయడం కంటే మిమ్మల్ని అడిగి యెస్. ఎవరు ఏది చేయాలో అదైతేనే బెస్ట్ కదా! యాహ్! యాహ్! సో, వ్యూవర్స్ తెలుసుకున్నారు కదా! ఫేస్‌లో గ్లో సొంతం అవ్వాలి అంటే ఎలాంటి వ్యాయామాలు అందుబాటులో వచ్చేసాయో, అందులో యోగా ది బెస్ట్ అని ఎందుకు అంటున్నారో ఈ డౌట్‌ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.